నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఆ ఒడ్డునుంటావా నాగన్న ఈ ఒడ్డునుంటావా నాగన్న అంటూ ఒక పాట ఉంది కదా. ఇదేంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? కాదు, ఓ గ్రామంలోని ప్రజల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంటుంది. కానీ ఆ పాట జోష్తో ఉంటే అక్కడి పరిస్థితులు మాత్రం బాధాకరంగా ఉంటాయి. మాకేంది ఈ సోది అనుకుంటున్నారా? ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ గ్రామం ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. శ్రీకాకుళం జిల్లా హిరం మండలంలోని జిల్లేడిపేట గ్రామానికి ఇప్పటికీ రోడ్డు మార్గం లేదు. 110 గడపలతో 430 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి ద్విచక్ర వాహనం, ఆటో, కారు, ట్రాక్టర్ ఏదీ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. కానీ గ్రామంలోని చాలామందికి ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ఉన్నాయి. మరి అవన్నీ గ్రామంలోకి ఎందుకు వెళ్ళలేవు అనుకుంటున్నారా? ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామంలోకి వెళ్ళడానికి వాహనాలను కాకుండా పడవ మాత్రమే వాడతారు. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదు. ఆ నదిలో ప్రయాణం చేసిన తర్వాతే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుకోగలరు. వాళ్ళు మాట్లాడిన తర్వాత జిల్లేడుపేట గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఒక వంతెన కూడా లేదు. ఆ గ్రామానికి ఎన్నికల సమయంలో వచ్చే నాయకులు హామీలు ఇస్తారే తప్ప నెరవేర్చడం లేదంటూ ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మిస్తామంటూ నాయకులు హామీలు ఇవ్వడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదంటూ మండిపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతులు లభించినా కూడా శిలాఫలకాల వరకు పరిమితమయ్యాయి. ఆ శిలాఫలకం చుట్టూ గడ్డి పెరిగిందే తప్ప బ్రిడ్జి అయితే రాలేదంటున్నారు. దీంతో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది నేతలు వచ్చినా తమకు బ్రిడ్జి రాదంటూ ఆ గ్రామ ప్రజలు బలంగా ఫిక్స్ అయ్యారు.
స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతుంది. చంద్రుడి మీదకి మనిషిని పంపడానికి సన్నద్ధం అవుతుంది. కానీ ఇప్పటికీ ఈ ఊరికి రోడ్డు లేదంటే నమ్మశక్యంగా లేదు కదూ. అవునండి, ఇప్పటికీ రోడ్డు మార్గం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్న జిల్లోడిపేట గ్రామస్తులపై స్పెషల్ స్టోరీ. గ్రామంలోని ఏ పనికైనా పడవే దిక్కు. ఈ పడవ లేకపోతే జిల్లెడుపేటకు బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినట్లే. ఈ పడవను కూడా తామే చందాలు వేసుకుని తయారు చేసుకున్నామంటూ గ్రామస్తులు చెబుతున్నారు. సరుకులు కావాలన్నా పాతపట్నం వెళ్లి తెచ్చుకుంటున్నట్లుగా తెలిపారు. ఆరోగ్యం బాగలేకపోయినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే పడవే దిక్కు అంటున్నారు. ఒక్కో పూట తిండి లేకున్నా బతకగలం, కానీ పడవ లేకుంటే బ్రతకలేమంటూ జిల్లేడుపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సొంతంగా గ్రామస్తులంతా డబ్బులు వేసుకొని 1,20,000 రూపాయలతో పడవ కొనుగోలు చేశామంటూ తెలిపారు. ఉండేది ఉన్నప్పుడు విజయరామరాజు హయాంలోన శంకుస్థాపన చేశారు. రెడ్డి శాంతి హయాంలోనూ మళ్ళీ శంకుస్థాపన అయింది. రెడ్డి శాంతి రావడము పైన అయిపోద్దాం అన్నీ అవుతాయి. ఇక్కడికి రాగానే ఏవి అవ్వట్లేదు. మెటీరియల్ అవి వేస్తాము ఇవి వేస్తాము అనుకుని చెప్పలేదు. ఎవరికైనా ఏమైనా ఒంట్లో బాగోపోయినా ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కొద్దిగా డేస్ బాగుంటే బతుకుతారు, లేదంటే యువతలు ఉండడమే ఆ మనిషి. మీకు అందరికీ కార్లు బైక్స్ ఉన్నవే? అవన్నీ దగ్గర ఒక 1 కోటి రూపాయల దగ్గర ఉంటుంది అవతలే సరుకు. అవతలే మొన్నే నేను 11 లక్షలు ఇచ్చి ట్రాక్టర్ కొన్నాను. అది అవతల ఉండడమే. ఇంటికి తెచ్చి ఏవో పూజలు చేస్తాము ఇంటికాడ పెడతామంటే మా వాళ్ళు అవ్వడు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏటో తెలియట్లేదు. మరి ఈ పడవ ఎవరు ఇచ్చారు మీకు? మేము కొనుక్కున్నది. గ్రామం అందరూ ఇంటికి 1000, 5,000, 3,000 అంత ఎవరికి ఎంత కలిగితే అంత ఇవ్వడం, మేము పని చేసుకోవడమే. బూర్జీలోన పడవ చూసాము, మాకు ఇది బాగానే ఉంది అనుకుని అక్కడ సరవులు తెచ్చి చేపించుకున్నాం. మాకు భయం వేయట్లేదా? వేస్తుంది సార్. బ్రిడ్జి కడతాను అంటున్నారు కానీ కట్టడం లేదు సార్. మేము కార్మిక స్కూల్లో చదువుతున్నాం సార్. వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే ఈ పడవ మీద వెళ్ళాలి సార్. బ్రిడ్జి కడతాను అంటున్నారు కానీ కట్టడం లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదే సమయంలో గడ్డ వస్తున్నా సరే చాలా ఇబ్బంది సార్. అప్పుడు వెహికల్స్ మీద అతను కళ్ళగలంగానే వాళ్ళు ముసలోళ్ళు గట్ట వచ్చినా రాలేదు సార్. దాటి వల్ల రోజు లేట్ అవుతుంది సార్. నాన్న కష్టంగా అనిపిస్తుంది, అది బ్రిడ్జి కట్టమని అంటున్నాను అని చెప్తాను సార్, కానీ కట్టడం లేదు సార్. పడవ మీద వెళ్ళాం సార్. పడవ మీద వెళ్ళావా? భయం వేయట్లేదా? వేస్తుంది సార్. బ్రిడ్జి కడతాను అంటున్నారు కానీ కట్టడం లేదు సార్. మేము కార్మిక స్కూల్లో చదువుతున్నాం సార్. వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే ఈ పడవ మీద వెళ్ళాలి సార్. బ్రిడ్జి కడతాను అంటున్నారు కానీ కట్టడం లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదే సమయంలో గడ్డ వస్తున్నా సరే చాలా ఇబ్బంది సార్. అప్పుడు వెహికల్స్ మీద అతను కళ్ళగలంగానే వాళ్ళు ముసలోళ్ళు గట్ట వచ్చినా రాలేదు సార్. దాటి వల్ల రోజు లేట్ అవుతుంది సార్. నాన్న కష్టంగా అనిపిస్తుంది, అది బ్రిడ్జి కట్టమని అంటున్నాను అని చెప్తాను సార్, కానీ కట్టడం లేదు సార్. పడవ మీద వెళ్ళాం సార్. మరోవైపు పడవ ప్రయాణం కూడా బాధాకరంగానే ఉంటుందట. పడవ ఎక్కిన తర్వాత తాడు సాయంతోనే యువతల గట్టు నుంచి అవతల గట్టుకు చేరేది. అలాగే ఒకరి సాయం లేకుండా దాటాలంటే వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి ఒక పెద్ద సవాలుగా ఉంటుందంటూ వాపోతున్నారు. ప్రయాణాలు సాగించేందుకు నది ఒడ్డున గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నిత్యం ఉంటాయంటున్నారు. పొరపాటున వర్షం వస్తే ఇక అంతే సంగతి. తమ గ్రామంలోకి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, వైద్యులు ఏ ఒక్కరూ కూడా వచ్చేందుకు ఇష్టపడడం లేదట.
ఒకసారి ఊరు నుంచి పడవ మీద బయటకు వచ్చిన తర్వాత తమ గ్రామం వెళ్లాలంటే మనసు రావడం లేదంటూ వాపోతున్నారు. అలాగే మెయిన్ రోడ్ నుంచి నది వరకు ఉండే సుమారు 3 కిలోమీటర్ల రహదారి కూడా చాలా అధ్వాన్నంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా సరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, చిన్నపిల్లలు చాలాసార్లు జారి నదిలో పడిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. నేను ప్రతిసారి ధనపురము, సర్లింగి, పాతపట్నం, హిరమండలం ఎక్కడైనా మాకు మీటింగ్లు ఉంటే వెళ్తుంటాం బయటికి. ఇప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీలకైనా అతను తీసుకుని వెళ్తాము. అక్కడికి అంబులెన్స్ వస్తుంది, ఏటొడ్డుకి అంబులెన్స్ బయటకు వస్తుంది. దీని మీద తీసుకుని వెళ్ళాము. నైట్ వచ్చినా పగలైనా. మరి నైట్ టైం పగలు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కడం కూడా ఇబ్బంది కదమ్మా. ఇబ్బంది మరి ఏం చేస్తాము ఆ టైం. అప్పుడు ఊర్లో సహకరిస్తారు, వస్తారు, ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అదనమాట. మరి బ్రిడ్జ్ కోసం బ్రిడ్జి కోసం అధికారులకు దాన్ని అందరితో మాట్లాడుతాను. అందరూ వచ్చి చెప్తాను ఇలాగనేసి. ఎలక్షన్ అప్పుడు వస్తాను, వేసేస్తామంటారు, వెళ్ళిపోతా అంటారు. గెలిచిన తర్వాత మరి ఊళ్ళు పత్త చేయడం లేదు. మా పరిస్థితులు ఇంతే బాబు. మరి పెరగవు మరి ఎంత. ఎప్పుడు తలుసుకుంది ఇవే మరి ఎంత చెప్తాము. డయేరియా కేసుతోనే ఇబ్బంది, గర్భిణీతో ఇబ్బంది, బాలంతనే ఇబ్బంది, ఎవరికి పాము కాట్ అయినా సడన్గా ఇబ్బంది. పగలైతే పర్వాలేదు, నైట్ అయినా ఇబ్బంది. ఒకసారి అయితే తిత్లీ తుఫాన్ అప్పుడైతే పడవ లేకపోతే అతను పొలాల గొట్లు అంటే పడవ మాంసం కొట్ల మీద మోసుకుని వెళ్ళి గర్భిణీకి అసలు తీసుకెళ్ళాం పాతపట్నం. మరి ఏంటి చేస్తాం, మా పరిస్థితులు అలాగ ఉన్నాయి. మాకు రోజు ఇంచుమించుగా దాదాపు ఒక 100 సంవత్సరాలు అవుద్ది ఈ ఊరు. చాలా మంచి ఊరు. మా పెద్దలు, మా తాతలు అప్పటి నుంచి ఈ ఊరు ఉన్నది. కాకపోతే ఎప్పుడు కూడా మాకు ఇంతకు ముందు 4 పక్కల నుంచి వచ్చినటువంటి విపత్తు, యువతల పొగడవెల్లి గడ్డ, యువతల మహేంద్ర తనయ, యువతల గుమ్మగడ్డ, అవతల వంశధార మధ్యలో సిక్కుండిపోయి మేము అలాగ అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలా మెట్టకొట్టు ఆడిపోయి ఉండిపోయాం. కానీ అప్పటికి ఎప్పటికి మేము పోరాడిందల్లా ఒకటే, త్వావ కోసం మేము ఎప్పుడూ ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడు అలాగ ఇప్పుడు ఇంతకాలము ఈ వచ్చిన కంప్యూటర్ యుగం వచ్చినప్పటికైనా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మరి తర్వాత మేము కోటాకి వెళ్ళాలన్నా, మా ఊరు ఒక టీచర్స్ రావాలన్నా, మీలాంటి అధికారులు రావాలన్నా చాలా దుర్భారంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక తుఫాన్ కానీ వచ్చిందంటే మా పరిస్థితి ఏంటనేది మరి తెలియదు. ఈ 4 నదుల మధ్యలోనే సిక్కుడిపోతాము. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడం అన్యాయం అంటున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి పోవడమే తప్ప సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఓట్ల కోసం రావడం, శిలాఫలకాలు వేయడం తప్ప నాయకులు, అధికారులు తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ జిల్లేడుపేట వాసులు ఆవేదన చెందుతున్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలకు మాత్రం ఓట్లు అడగడానికి అన్ని పార్టీల నాయకులు తమ గ్రామానికి వస్తారని, తాము గెలిచాక బ్రిడ్జి వేస్తామని చెబుతారు, కానీ ఆచరణ మాత్రం శూన్యమంటూ మండిపడుతున్నారు ప్రజలు. నేటికి ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ పడవే మాకు దిక్కు. అలాగే మా గ్రామానికి ఎటువంటి రోడ్డు మార్గం కానీ లేదు. అలాగే విద్యార్థులు కానీ, అలాగే వృద్ధులు కానీ, లేకపోతే రేషన్కి రావాలన్నా, లేకపోతే ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువు రావాలన్నా ఈ పడవపై ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనేక ఇబ్బందులు పడుతూ మా గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ అనేక సమస్యలు తలెత్తాయి. అలాగే 2012లో వైఎస్ శత్రుసాల విజయరామరాజు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే శ్రీమతి రెడ్డి శాంతం గారు మళ్ళీ 2022లో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఇంతటి వరకు కూడా దీనిపై ఎవరు కూడా సమస్య తీర్చినటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులు తీర్చలేకపోయారు. మా గ్రామం నుంచి విద్యార్థులు బయట ప్రపంచానికి వెళ్ళాలన్నా, అలాగే మెడిసిన్కి వెళ్ళాలన్నా అనేక ఆరోగ్యాలతో ఇబ్బంది పడి అలాగే పడవే మాకు దిక్కు, కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మా గ్రామం నేటి పుట్టినప్పటి నుంచి మా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఇదే తోవ మాకు దారి దిక్కు మరీ లేదు. అధికారులు స్పందించి మా గ్రామానికి త్వరలో వేగంగా రోడ్డు మార్గం కానీ లేదా బ్రిడ్జి వేగంగా వేస్తారని ప్రాధేయపడుతూ నేటికి ఒక అవి ఎవరికో బాగోలేదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే జిల్లోడిపేట రోడ్డు ఒకటి బాగుండదండి, గుమ్ములు ఉంటాయండి, మీరు కళ్ళకాడికి తెచ్చేయండి ఆ పేషెంట్కి అనడము. ఇలాంటి ప్రాబ్లము ఇప్పుడు నాకు 50 ఇయర్స్ అవుతుందండి. నేను చిన్నప్పటి నుండి ఇదే ప్రాబ్లమ్స్ అండి. నేను కూడా ఎడ్యుకేషన్కి పాతపట్నము, ఎర్రమండలము వెళ్ళేటప్పుడు కూడా ఈ పడవ పైన మా పెద్దలు ఇలాగే మాకు దిగబెట్టడము. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారా, మా పిల్లలకు కూడా అప్పుడు మా పేరెంట్స్ ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్,
వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుండే మాకు ఎలాగో బాధపడి తీసుకెళ్ళేవాళ్ళ. ఇప్పుడు మేమేంటి వీళ్ళు బాధపడలేమని కానీ మా ఊరు పిల్లలకి టౌన్లు అంటే అడ్డము, ఈ అమౌంట్ కట్టి టౌన్లు అంటే అడ్డము. ఇలాగ ప్రతి కుర్రోడికి కూడా ఈ విలేజ్లో 6th క్లాస్ నుండి మామూలు చదివిన వాళ్ళందరూ కూడాను టౌన్లు అంటూ ఉంటారు డబ్బులు ఇచ్చేసి. కానీ ఎవరు కూడా అవి ఎవరికో బాగోలేదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే జిల్లోడిపేట ఆ రోడ్డు ఒకటి బాగుండదు. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని జిల్లేడుపేట గ్రామానికి ఇప్పటికీ రోడ్డు మార్గం లేదు. 110 గడపలతో 430 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి ద్విచక్ర వాహనం, ఆటో, కారు, ట్రాక్టర్ ఏదీ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. కానీ గ్రామంలోని చాలామందికి ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ఉన్నాయి. మరి అవన్నీ గ్రామంలోకి ఎందుకు వెళ్ళలేవు అనుకుంటున్నారా? ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామంలోకి వెళ్ళడానికి వాహనాలను కాకుండా పడవ మాత్రమే వాడతారు. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదు. ఆ నదిలో ప్రయాణం చేసిన తర్వాతే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుకోగలిగే పరిస్థితి. జిల్లేడుపేట గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఒక వంతెన కూడా లేదు. ఆ గ్రామానికి ఎన్నికల సమయంలో వచ్చే నాయకులు హామీలు ఇస్తారే తప్ప నెరవేర్చడం లేదంటూ ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మిస్తామంటూ నాయకులు హామీలు ఇవ్వడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ పనులు చేపట్టలేదంటూ మండిపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతులు లభించినా కూడా శిలాఫలకాల వరకు పరిమితమయ్యాయి. ఆ శిలాఫలకం చుట్టూ గడ్డి పెరిగిందే తప్ప బ్రిడ్జి అయితే రాలేదు అంటున్నారు. దీంతో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది నేతలు వచ్చినా తమకు బ్రిడ్జి రాదంటూ ఆ గ్రామ ప్రజలు బలంగా ఫిక్స్ అయ్యారు. గ్రామంలోని ఏ పనికైనా సరే పడవే దిక్కు. ఆ పడవ లేకపోతే జిల్లేడుపేటకు, బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినట్లే. ఆ పడవను కూడా తామే చందాలు వేసుకుని తయారు చేసుకున్నామంటూ గ్రామస్తులు చెబుతున్నారు. సరుకులు కావాలన్నా పాతపట్నం వెళ్ళి తెచ్చుకోవాలన్నట్లుగా ఉంది పరిస్థితి అంటున్నారు. ఆరోగ్యం బాగలేకపోయినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే పడవే దిక్కు అంటున్నారు. ఒక్క పూట తిండి లేకపోయినా సరే బ్రతకగలం, కానీ పడవ లేకపోతే బతకలేని పరిస్థితి జిల్లేడుపేట గ్రామస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సొంతంగా గ్రామస్తులంతా డబ్బులు వేసుకొని 1,20,000 రూపాయలతో పడవ కొనుగోలు చేశామంటూ వారు తెలియజేస్తున్నారు. పడవ మీద వెళ్ళాం సార్. పడవ మీద వెళ్ళావా? భయం వేయట్లేదా? వేస్తుంది సార్. బ్రిడ్జి కడతాను అంటున్నారు కానీ కట్టడం లేదు సార్. మేము కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నాం సార్. వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే ఈ పడవ మీద వెళ్ళాలి సార్. బ్రిడ్జి కడతాను అంటున్నారు కానీ కట్టడం లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదే సమయంలో గడ్డ వస్తున్నా సరే చాలా ఇబ్బంది సార్. అప్పుడు వెహికల్స్ మీద అతను కళ్ళగలంగానే వాళ్ళు ముసలోళ్ళు గట్ట వచ్చినా రాలేరు సార్. దాటి వల్ల రోజు లేట్ అవుతుంది సార్. నాన్న కష్టంగా అనిపిస్తుంది, ఇది బ్రిడ్జి కట్టమని అంటున్నాను అని చెప్తాను సార్, కానీ కట్టడం లేదు సార్. కొన్నిసార్లు పడవ ప్రయాణం కూడా బాధాకరంగానే ఉంటుందట. పడవ ఎక్కిన తర్వాత తాడు సాయంతోనే యువతల గట్టు నుంచి అవతల గట్టుకు చేరేది. అలాగే ఒకరి సాయం లేకుండా దాటాలంటే వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి ఒక పెద్ద సవాలుగా ఉంటుందంటూ వాపోతున్నారు. ప్రయాణాలు సాగించేందుకు నది ఒడ్డున గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నిత్యం ఉంటాయంటున్నారు. పొరపాటున వర్షం వస్తే ఇక అంతే సంగతి.
తమ గ్రామంలోకి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, వైద్యులు ఏ ఒక్కరూ కూడా వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఒక్కసారి ఊరు నుంచి పడవ మీద బయటకు వచ్చిన తర్వాత తమ గ్రామం వెళ్లాలంటే మనసు రావడం లేదంటూ వాపోతున్నారు. అలాగే మెయిన్ రోడ్ నుంచి నది వరకు ఉండే సుమారు 3 కిలోమీటర్ల రహదారి కూడా చాలా అధ్వాన్నంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, చిన్నపిల్లలు చాలాసార్లు జారి నదిలో పడిన సంఘటనలు కూడా ఉన్నాయంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా బ్రతికే వాళ్ళు మాత్రమే గ్రామంలో ఉంటున్నారని, చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఊరు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవడంతో గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో ఉన్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఈ గ్రామంలోని 430 మంది జనాభాకు ఒక బ్రిడ్జి నిర్మించి వాళ్ళని ఆదుకోవాలని, జిల్లా పట్టంలో ఆ గ్రామం ఉండాలనుకుంటే ప్రభుత్వం ముందుకు రావాలంటూ సూచిస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కోసమైనా బ్రిడ్జి కల సాకారం అయ్యేలా ఉన్నతాధికారులు, నాయకులు చొరవ చూపాలంటూ జిల్లేడుపేట గ్రామస్తులంతా వేడుకుంటున్నారు. జిల్లేడుపేట గ్రామస్తుల తాలూకా ఆవేదన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోడ్డు మార్గం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ తలరాతలు మారడం లేదని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజు ప్రయాణం సాగిస్తున్నామని వీలైతే ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు వీళ్ళకి రోడ్డు మార్గం చేసే ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఇది వాటి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.